ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజు అయితే ఒక స్పెషల్ వీడియో అయితే మేము ముందు తీసుకొచ్చిన. ఏంటంటే ఇదేంటి, ఆషాఢ మాసం కదా. ఆషాఢ మాసం అంటే స్పెషల్ ఏంటి, గోరింటాకు పెట్టుకోవడం. అందరం కలిసి మంచిగా గోరింటాకుని ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారు కదా. సో ఈరోజు అయితే మేము అందరం కలిసి, మా అమ్మమ్మలు, అత్తలు, పిన్నులు, అందరూ వదినలు, అక్కలు అందరూ కలిసి గోరింటాకు పెట్టుకొని సెలబ్రేట్ చేద్దాం అనుకుంటాను ఈ పండుగనైతే. సో ఎట్లా చేస్తామో ఏంటో చూసేద్దాం, సరేనా? సో ఇప్పుడైతే మేము ఒక రోల్ తీసుకున్నాం, రోకలు తీసుకున్నాం. అమ్మమ్మ ఏం చేయాలి చెప్పు? రోకలికి పసుపు రాసి కట్టి బొట్లు పెట్టుకుంటాం. ఓకే, కోన్లే కాదు, గోరింటాకు. సో ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది కానీ మనం సెలబ్రేట్ చేసుకోలే కదా. ఈసారి చేసుకుందామని చెప్పి మంచిగా అందరం కలిసి ఇట్లా రెడీ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఇట్లయితే మంచిగా రోల్ని రెడీ చేసుకోవాలి. రెడీ అంటే పూజించుకోవాలి. ఇంకా అందరు పుస్తకం పెట్టుకుంటారు ఎట్లా. ఫోన్ సైలెంట్ పెట్టి బొట్టు పెట్టపోయినావు, అందరికి పెట్టమనుకో. అమ్మాయిలు మీరు ఫస్ట్ పాతదే ఫ్యాషన్ కదా. ఇట్లా రోల్ అనేది మొత్తం పసుపుతో పూసుకున్నాక బొట్లు పెట్టేసి మంచి పూలు, చామంతి పూలు, మన దగ్గర ఏ పూలు ఉంటాయో ఆ పూలు తీసుకొచ్చి డెకరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ డెకరేషన్ చేసుకున్నాక మంచిగా మైదా దంచుకొని అందరం కలిసి పెట్టుకోవాలి. అంతేనా కాన్సెప్ట్? మంచిగా పసుపు కుంకుమలు పెట్టుకొని, మనకి ఆషాఢం అనేది తొలిగా వచ్చే పండుగలకి అంతేనా? కరెక్ట్. ఆషాఢం అనేది మనకి పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఫస్ట్ అయితే మంచిగా గోరింటాకుతో స్టార్ట్ చేస్తారు. ఇది అమ్మవారు ఇచ్చిన మైదా అమ్మవారి వరకు స్టార్టింగ్ అమ్మవారి రోజు ఆషాఢంలో స్టార్టింగ్ మైదా గోరింటాకు అది ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి చూసి వేసుకుంటారని వీడియో.
అత్తగారింటి కాడ అమ్మాయిలు ఉండకూడదు. పెద్దయిన అమ్మాయిలు అమ్మగారింటికి వస్తారు. ఆషాఢంలో ఆడపిల్లలు పెళ్ళైనోళ్ళు అత్తగారింటి కాడ ఉండొద్దు, అమ్మగారింటికి వస్తారు. అమ్మగారింటికి వచ్చినాక అందరూ కలిసి గోరెంతాకు రుబ్బుకొని అందరూ గోరెంతాకు చేతులకు పెట్టుకొని సర్దా పడతారు. పాట పాడమ్మా. పాట పాడాలి. పూసింది కొమ్మరి కొండ పూసింది కొమ్మరి కొండ మురిపాల చేత మొగ్గ తొడిగింది సింధూరంలా పూసే ఫస్ట్ ఇదే మందారంలా పూసే మంచి ముగ్గురొస్తాడు సింధూరంలా పూసే కలవాడొస్తాడు మందారంలా పూసే మంచి ముగ్గురొస్తాడు సింధూరంలా పూసే కలవాడొస్తాడు. మామూలు దాంట్లో మంచి మంచి టాలెంట్ ఆడవాడు తింటే మంచి కొడుకు కదా, పాడ తింటే బాగుంటుంది. పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చకారుళ్ళు కోపిష్టి కళ్ళల్లో పురుగు మంటల్లో గోవింద పూసింది కొమ్మరే కొండ మురుపాల రసేత మొగ్గ తొడిగింది. సో ఇట్లా మంచిగా పాటలు పాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా గోరింటాకరగా మనం ఎవ్రీ ఇయర్ దంచుకొని మంచిగా పెట్టుకుంటే ఇట్లా సరదా సరదాగా ఒక తొలి ఏకాదశి ముందు ఇట్లా ఆషాఢం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు గోరింటాకు. మనకి పాలు ఇట్లా మంచిగా రోజుతో మంచిగా ఆడవాళ్ళకి మైదాకు ఆకు గోరింతాకు పాలకి ఫోన్లని కెమికల్స్ కలిపిన ఫోన్లు పెట్టుకొని అదొక ట్రెండ్ లాగా తీస్తారు కానీ దీనికి మించింది లేదు. మళ్ళీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా అమ్మమ్మ. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. ఆరోగ్యం మంచిది. తలక పెట్టుకుంటే చాలా బాగా జుట్టు బాగా పెరుగుతుంది, బాగుంటుంది, నల్లగా ఉంటుంది. చేతులు పెట్టుకున్నా కాళ్ళు పెట్టుకున్నా చెడకుండా చేతులు చెడకుండా మనం పళ్ళు తెస్తాము బట్టలు పెడతాం కాబట్టి అందుకని కాళ్ళు చేతులు చెడకుండా బాగుంటుంది. అన్నిటికీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చూసిందా మనకు స్టైల్ తో పాటు స్టైల్ అంటే మన లాంగ్వేజ్ లేదు అంటే పెట్టుకొని స్టైల్ చేసి కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. మళ్ళా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తినొచ్చు మంచిగా కూడా వీళ్ళు తగ్గిస్తా అంటారు. పిల్లలు తెల్లగా వేడి తగ్గుతుంది. మనకి వేడి చేస్తాను అట్లా పడితే గోరెంటాకు కొంచెం ఒక కాలు పెట్టుకున్నప్పుడు చల్లగా ఉంటుంది. గోరెంటాకు ఉంటుంది మనం కూడా మింగవచ్చు. మామూలుగా కడుపుతో ఉన్న వాళ్ళే కాకుండా మామూలు వాళ్ళు కూడా మింగొచ్చాట మంచిగా. హెల్త్ బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి గోరింటాకులో. సో లేక్ మరి మన తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే ఎవరు వచ్చినా పసుపు తెలంగాణ ట్రెడిషన్. ఇప్పుడైతే మేము అందరం మంచిగా పెట్టుకుంటాము. చూసేయండి పడిపోతే
వెళ్ళినప్పుడు అందరం చూసాక శోభన్ బాబు సావిత్రి కదా, సావిత్రినా కాదమ్మా, సావిత్రి తల్లి. శోభన్ బాబు తల్లి ఉంటుంది నడుచుకుంటా పడుతుంది. అవునా, అదే సావిత్రి బాగా భర్త, శోభన్ బాబు కొడుకు. అనుకోకుండా అనుకోకుండా ఇక అందరికి ఇదో మనకు అదృష్టం. ఓకేనా, స్టార్ట్ అయింది. చూడండి మేమైతే మంచిగా ఇట్లా పెట్టుకున్నాం అందరం మైదాకు. అందరి చేతులు పెట్టు. మా చిన్నప్పుడైతే గోరెంత బింతంత ఆకు తిప్పుకొచ్చుకొని నొప్పి వేసుకుని చేతి నిండా కాళ్ళు నిండా పెట్టుకుని అంట తల్లి పండుగకైతే ఎంత ఆకు తిప్పుకొని అమ్మ ఎక్కువ ఏదైనా స్టోరీ ఉంటే మంచిగా గోరింటాకు గురించి. మీ చిన్నప్పుడు మీరు మా చిన్నప్పటి నుంచి కూడా గోరెంతాకు అంటే ఎక్కడ తీసుకుంటే ఒకసారికి వెళ్ళిపోయి మేము గవర్నమెంట్ ఆకు పెట్టుకొచ్చుకొని అదంతా శుభ్రంగా రుబ్బుకొని మా వదిలికి మా అక్కలకి మేము మా అమ్మకి అందరికి పెట్టుకునేటోళ్ళు. ఇక నాదెర్ర పండిందంటే నాదెర్ర పండిందని ఎంతో సంతోషపడతా ఉండేవాళ్ళు. దసరా వచ్చిందంటే గోరింతాకు పెట్టుకుంటాము, అట్టగద్ద వచ్చిందంటే గోరింతాకు అప్పుడు మీకు ఇట్లా కోన్లు అట్లాంటి ఏం లేవు. కోన్లు లేవు, అవేమి లేవు. గోరింతాకు తెచ్చుకోవడం, పిల్లలందరూ వెళ్ళి గోరింతాకు తెచ్చుకోవడం, ఒకరి మీద ఒకరు పోటీ పడి రుబ్బుకొని పెట్టుకొని ఇక చేతులు చూసుకుంటూ మస్తు సంతోషపడతా ఉండేవాళ్ళు. పండింది మాకు ఎర్రగా పండింది అంటే నీ భర్త ఎర్రగా నల్లగా పండింది, మీ భర్త నల్లగా వస్తాడే, నా భర్త అయితే నాకు తెల్లగా వస్తాడే అనుకునేటోడు అన్నట్టుగా అనుకుంటాడు. మా చిన్నప్పుడు అయితే ఎప్పుడో ఒకసారి ఆత్మీయ పెట్టుకుంటే మాకు ఇది గలీజ్ అనిపించేది. చిన్నప్పుడు అబ్బాయి ఏంటి తిన్నది ఫోన్లు పెట్టుకుంటే కొంచెం డిజైన్ వచ్చేది కదా. మేము పెరుగుతా అంటే కొంచెం కొంచెం ఇట్లా పెద్దగా అయితే కొద్ది మాకు కూడా గోరింటాకు అంటే ఏంటిది పెట్టింది. ఇప్పుడు ఇదే నచ్చుతుంది మాకు కూడా ఫోన్ కంటే. ఇప్పుడు తెలిసింది మాకు. అడుగుతున్నప్పుడు చూడు ఇట్లా వాసన వస్తుంటే ఎంత మంచిగా అనిపించదో, మంచి వాసన వస్తా ఉంటుంది. చాలా మంది హెయిర్ పెట్టుకుంటారు, వేరు పెట్టుకుంటారు, కాళ్ళకు పెట్టుకొని పగుళ్ళన్నీ మంచిగా చల్లగా అవుతుంది. బాడీ అంతా గర్భంతో ఉన్నవాడు తింటే మంచిగా ఎర్రగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. చూసారు కదా, మంచిగా అన్ని డిస్కస్ చేస్తారు. ఎన్నో విధాలుగా పనిచేస్తుంది ఈ గోరింటాకు. మనం ఏంటంటే ఏదోలా తీసుకుపెడతాం కానీ ఈ గోరింటాకు ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. మన అమ్మమ్మల కాలం అప్పటి నుంచి ఉన్నది. అయితే మంచిగా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా ఉంచుకొని ఇప్పుడు మంచిగా ఏమైతే ఎంత రేట్లో చూపిస్తాం. ఓకేనా, వెయిట్ చేయండి. నేను అడుగుతా మళ్ళీ. గోరింటాకు చెట్టు చెట్టు ముందా అనేది కనిపించింది. చెట్టు ముందా పార్వతీదేవి చెట్టు తీసుకొచ్చి దంచుతుందట. దంచితే రెడ్డిగా అవుతుందట. అయితే ఇంటి ముందు చెట్టు ముందు అనేది ఏది కనిపించిందని అడిగినట్టు. మీకు ఎవరికైనా తెలుసా? ఇంకోటి ఏంటిదంటే అమ్మవారిది బయట ఉన్నప్పుడు అవి కొంచెం పడితే అక్కడ అది మూత పెడతారు. మూత పెట్టిందట, అవి ఏదన్నా ఒకటి మూత పెట్టిందంటే ఎవరు చూడద్దని పెడితే అది గోరింటాకు సెట్ అయింది. అది రుబ్బి ఆమె పెట్టుకుంటే ఎర్రగా అయితే ఇది మొత్తం ప్రజలందరికీ కావాలన్నట్టుగా రకరకాలుగా స్టోరీస్ చెప్తారు. గోరింటాకు అనేది ఎట్లా స్టార్ట్ అయింది అనేది రకరకాల. ఇట్టు ముందా ఇట్టు అంటే మీన్స్ గింజలు ఉంటాయి కదా, విత్తనాలు, అవి ముందా లేకపోతే గోరింటాకు ముందా అనేసి మాకు డౌట్ వచ్చింది. సో ఇదేంటిది, దీని స్టోరీ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి, మా వాళ్ళందరికీ చెప్తారు. ఓకేనా.
చూసిరు కదా మంచిగా మేమైతే గోరింటాకు పెట్టుకున్నాం, కృష్ణ మంచిగా అందరికి ఎర్రగా వండింది. ఒకసారి లుక్ తీసుకో. ఇంకా సూపర్ ఉన్నది. సో చూసిరు కదా మంచిగా మేమైతే మంచిగా గోరింటాకు పండుగ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా మనం ఇట్లనే జరుపుకోవాలని చెప్పి నేను కూడా అనుకుంటాను. ఎవ్రీ ఇయర్ మేమైతే ఇదే స్టార్టింగ్ ఫస్ట్ టైం మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా చేసుకుంటాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 8+ సిస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.